హాయ్ హలో నమస్తే, నా పేరు జర్నలిస్ట్ సాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి చర్చ నడుస్తుంది. అసెంబ్లీలో మండలిలో కూడా అదే చర్చ నడుస్తుంది. కల్తీ నెయ్యి వ్యవహారం, లడ్డు కల్తీ జరిగిపోయింది, తిరుమల పవిత్రత నష్టం వాటిల్లింది, అసలు మొత్తం హిందూ సమాజానికే భంగం వాటిల్లుతుంది. రాష్ట్రంలో దేవాలయాలు కానీ హిందువులపైన కానీ వరుస దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి అంశాలు వరుసగా వింటూ వస్తున్నాము. రకరకాల అంశాలపైన అంటే ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని కావచ్చు, మండలి చైర్మన్ పైన కూడా కులం ఆపాదించి మతం ఆపాదించి రకరకాల వ్యాఖ్యలు వింటూ ఉన్నాం. అసలు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎవరి హయాంలో దేవాలయాల అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలో తిరుపతి ఆలయం తిరుమల ఆలయం పవిత్రత సంరక్షించబడింది, ఇలాంటి అంశాలన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతోటి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ గతంలో మాజీ దేవాదాయ శాఖ సలహాదారుగా ఉన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సార్ తోటి. నమస్తే సార్. నమస్తే సాయి గారు. సార్, ఈ అంశం గురించి మాట్లాడటానికి కరెక్ట్ పర్సన్ మీరే, ఎందుకంటే మీరు దేవాదాయ శాఖ సలహాదారుగా ఉన్నారు, దాంతోపాటుగా తిరుమలలో పోర్టు అంటే లడ్డు తయారీ కేంద్రానికి కూడా మీరు ఈరోజు కూడా సలహాదారుగా ఉన్నారు కాబట్టి. సో నిజంగా అసలు తిరుమల ఆలయంలో జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసే అవకాశం ఎంతవరకు ఉంది, కలిసిందా లేదా? మొదటిగా మీకు మన ఛానల్ ప్రజా చైతన్యం ఛానల్ సభ్యులకి వీక్షకులకి అందరికీ కూడా నమస్కారం. ఒకటి సాయి గారు, వెనకటికి ఒక సామెత ఉందన్నమాట. అల్లం అంటే నాకు తెలియదా, బెల్లంలాగా పుల్లగుంటుంది అన్నాడంట. అంటే అటువంటి ధోరణిలో నడుస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం స్థాయిలో, సీఎం హోదాలో, దాంట్లో ఏదీ లేనప్పటికీ, అంటే ఇంకా ఎన్డీఆర్ఐ రిపోర్ట్ అయినా లేకుంటే ఎన్డీఆర్ఐ రిపోర్ట్ అంటే అతను దీంట్లో హెరిటేజ్లో పనిచేసే అతనే అక్కడ ఏదో ఉన్నారంట, వాళ్ళ ఫ్రెండ్ ఏదో, అది ఆ రిపోర్ట్లు కానీ ఇవంతా కూడా ఇది ఉంది బేస్గా, అందుకని నేను జంతు కొవ్వు మాంసము అన్నాడు అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వారు చంద్రబాబు నాయుడు గారు మరి వారి మనసుకు ఏమనుకుంటున్నారో ఏమో కానీ అది స్థాయిని తగ్గించుకొని మాట్లాడారు అన్నది వాస్తవం. ఒకటి దీంట్లో ఇంకా జంతు కొవ్వు మాంసము ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. అంటే ఈయన జంతు కొవ్వు అనేటప్పటికే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన ఏకంగా ఫిష్ ఆయిల్ అని, ఆయన మన చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు ఇతను లోకేష్ బాబు గారు ఆయన పంది మాంసమే అని, అంటే రకరకాలుగా మాట్లాడడము. ఒక మీ యొక్క రాజకీయ నీచ రాజకీయం కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని లడ్డు ప్రసాదాన్ని కేంద్రంగా బిందువుగా మార్చుకొని మాట్లాడడం తగదు అని నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, అక్కడ లడ్డు పోటులో ఉన్నటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర లడ్డు తయారు చేసే బ్రాహ్మణుల అందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. బ్రాహ్మణ జాతంతా మేలుకోవాలి, అర్చకులు పురోహితులంతా మేలుకోవాలి, స్వామీజీలంతా బయటికి రావాలి. నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు రోజు నెయ్యితో తయారు చేసేది ఇప్పుడు కల్తీ అన్నారనుకోండి, అది వేరే. ఆ కల్తీ విషయంలో కూడా అక్కడ పైన ఒక ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్లో నుంచి కల్తీ అయిందా లేదా అని చూస్తారు. దాన్ని ట్యాంకర్లను వెనక్కి పంపించిన గతంలో కూడా వారి ప్రభుత్వంలో పంపించిన ట్యాంకర్లు కూడా దాదాపు 18-19 ట్యాంకర్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా దాదాపు 16-17 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. కల్తీ అనేదానికి మాంసము, ఫిష్ ఆయిల్, పంది మాంసము అనేదానికి ఎంతమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టు అన్నది ఒక్కసారి భక్తులంతా కూడా మనం ఆలోచించాలి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా సృష్టించడం అంటే, మనము వీళ్ళందరూ మాట్లాడుతుంటారు అలీబాబా బోలే బాబానా, లేకుంటే బోలే బాబాని తెచ్చింది ఎవరు అని. బోలే బాబాను అలీబాబాను తెచ్చినదంతా ఈ అలీబాబాలే. ఆ బోలే బాబా డైరీ అని ఇదంతా హెరిటేజ్కు ఒక ఈ కింద ఉన్నటువంటి 3 హష్ ఫ్రెష్ కానీ ఈ బోలే బాబా కానీ ఇటువంటివంతా కూడా వీళ్ళకు రాజకీయంలో ఎట్లా కూటమి ఉందో, నెయ్యి ఈ డైరీల్లో కూడా ఒక కూటమి ఉంది. ఓకే, ఈ కూటమితో ఏదైనా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ కూటమి లేనిదే ముందుకు పోరు. ఓకే, ఏదైనా కూటమి ఒకరు వెనకబడి ఒకరు చేస్తే, తప్పు చేస్తే ముగ్గురు కలిసి చేయాలా, ఆ ముగ్గురిని దాంట్లో ఆపాదించాలా, పోతే అందరూ కూడా దాంట్లో నుంచి అందరూ కలిసి కూర్చున్నాము లోపల అనే దీంట్లో ఉంటారు. కానీ ఇంతమంది బ్రాహ్మణులను రోజు లడ్డు తయారు చేసేవాళ్ళు వాళ్ళందరినీ అవమానించినట్టు కాదా? అంటే ఒక బ్రాహ్మణుడు నిష్టగా ఉండి పొద్దున్నే
8 గంటలు 9 గంటలు అక్కడ పోయి 3 షిఫ్ట్లు ఒక్కొక్కరు చేసి చేసే బ్రాహ్మణుని కూడా దీంట్లో పంది కొవ్వు ఆ కొవ్వు కలిసిందంటే ఇంకా బ్రాహ్మణుడు ఏం కావాలని అడుగుతున్నాను నేను. దీన్ని ఆలోచించాలి బ్రాహ్మణులంతా. అంటే మీరు దేవాలయంలో మీరు లేనిది ఉన్నట్టుగా చెప్పినా కూడా ఇప్పుడు ప్రజలను మనకు మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు వీళ్ళు ఈ రోజుటికి. ఓకే, ఒక్క తప్పును మాట్లాడిన దానికి 100 తప్పులు చేస్తూనే వెళ్ళిపోతున్నారు. అంటే దానికి ఒకదానికొకటి ఇట్లంతా తిరుగుతూనే ఉంది. ఇది ఏ రోజుటికి దేవుడే దీన్ని పులి స్టాప్ పెడతాడు. దీన్ని ఎందుకనేది ఒక చిన్నగా మనం ఆలోచిస్తే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. గతంలో ఆయన కస్టోడియల్ దీంటికి తీసుకున్న తర్వాత ఆయన ఏమయ్యాడు, కరెక్ట్గా బాగానే వెళ్ళిపోయాడు. నాకు కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ బాగానే ఉన్నాడు కదా. నిన్న అది స్వామివారే చేయించినట్టు నేను అనుకుంటున్నా. అంటే అబద్ధాలు చెప్పి నిన్న కింద పడి, మనకి ఎవరిని కింద పడాలని అనుకోము, వారు తొందరగా కోలుకోవాలనే కోరుకుంటా పడి కింద పడి ఎమకేమో ఇరిగినట్టుంది పాపం ఆయనకు. నెక్స్ట్ బిఆర్ నాయుడు గారు దాంట్లో లేనిది చెప్పి, అంటే ఏమీ లేనప్పటికీ దాన్ని మొదటిగా చైర్మన్ స్థాయిలో బయటకు తీసుకొచ్చి దాన్ని సీఎం స్థాయికి అందించిన వాడు చైర్మనే కదా. ఇప్పుడు అతని పరిస్థితి ఏమి? ఏదో ట్రాప్లో ఒక బ్రాహ్మణ మహిళను ఏదో ట్రాప్ చేశాడని వస్తూనే ఉన్నాయి రకరకాలుగా పుంకాలుగా. అది ఎంతమాత్రం నిజము ఏమనేది, ఎందుకంటే వాస్తవాలన్నీ కనపడుతున్నాయి. అది ఏఐ కాదు అనేది కూడా ఆయనే చెప్పాడు. 30 సంవత్సరంలో నాకు అనుబంధం ఉంది అన్నాడు. 30 సంవత్సరాల అనుబంధం ఆమెతో నాకుంది, ఫ్రెండ్స్, పోతాం, నాకేమి తప్పు కనపడడం లేదంటున్నాడు. అంటే దాని గురించి మాట్లాడదాం సార్. మనం దాని గురించి పాడబోయే ముందు ఇక్కడ మనం తిరుమలలోకి వస్తే కనుక, గతంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా కులాల మధ్య గొడవలు మనం చూస్తూనే వచ్చాం ఎప్పటి నుంచో ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఎప్పుడూ లేనిది ప్రతిసారి అంటే ఏ అంశం జరిగినా ఒక మతాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు మనం ఇళ్లలో కానీ అక్కడెక్కడ చూసినా మీరేమవుట్లేని అడుగుతాం, వింటాం, కానీ ఈ మతం అనే అంశం ఎక్కడా లేదు. పర్టికులర్గా 21 నెలల నుంచే ప్రతి అంశంలో మతం రంగు పులిమి, మతం అది, ఆ మతం కాబట్టి ఇట్లా, ఈ మతం కాబట్టి ఇట్లా అని మతాల మధ్య చిచ్చు పెట్టే ఒక కుట్ర ప్రధానంగా కనపడతా ఉంది ఏపీలో. దీనికి ఏం కారణం అంటారు మీరు? అంటే ఒకటి, రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు వారి అమ్ముల పొదిలో అస్త్రాలు దండిగా పెట్టుకుంటారు ఆయన. అంటే ఏ అస్త్రము ఎప్పుడు వాడాలా అన్నది తెలిసిన దిట్ట. అంటే ఏ టయానికి దేన్ని వాడతాడో, దేనికి వాడాలా, ఏ కులమస్త్రం వేయాలా, ఇప్పుడు లేకుంటే మతమస్త్రం వేయాలా, ఇట్లా అమ్ముల పొద్దులో అతని అస్త్రాలు ఉంటాయి. ఈ అస్త్రాలు దేనికి తగ్గట్టుగా ఏ టైం వచ్చినప్పుడు దాన్ని వాడగల సామర్థ్యము, శక్తి అతనిలో ఉంది. అంటే మనం ఉన్నది చెప్పుకోవాలా. అంటే నేను చెప్పేది అది, దాన్ని ఏమంటారంటే మా భాషలో అయితే తడిగుడ్డతో గొంతులు కొయ్యడము అంటారు. జనరల్గా మాట్లాడుకుంటే తడిగుడ్డలతో గొంతులు కొయ్యడము అంటారు. కాబట్టి అది ఇంత రాజకీయం కోసము ఒక పక్క దేవుణ్ణి, ఒక పక్క మతాన్ని, ఒక పక్క కులాన్ని ఇట్లా అందరినీ విభజించి పాలించు అనే టైపులో ఇది ఎంతవరకు దారి తీస్తుందో, ఎక్కడికి దారి తీస్తుందో మనము తెలియదు. కానీ ఈ లాస్ట్కు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేసి వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ కొడుకును సీఎం చేసుకోవడం కోసం, అతను ఏదో ఒక పదవిలో ఉండాలనే దానికోసం ఇటువంటి చేయడం అనేది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. అయితే సార్, సరే, అంటే వాళ్ళే టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడదాం. ఒక గతంలో 2014 నుంచి, అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత, విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 5 సంవత్సరాల కాలం, ఇప్పుడు 7 సంవత్సరాల కాలం, తర్వాత 2019 నుంచి 24 అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల కాలం. ఈ 5 సంవత్సరాల కాలం 7 సంవత్సరాల కాలం కంపేర్ చేస్తే 7 సంవత్సరాల కాలంలో మనకి ఎన్ని దేవాలయాలు నిర్మించారు, ఎన్ని పడేశారు, ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎన్ని దేవాలయాల నిర్మాణం జరిగింది, ఎన్ని కూల్చేశారు? గతంలో మీరు చెప్పినట్టు మంచి క్వశ్చన్ వేశారు. వాళ్ళు గతంలో 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు విజయవాడ నడిబొడ్డున దాదాపు 40 దేవాలయాలు కూల్చివేయడం జరిగింది. అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమే. వాళ్ళు ఉన్నప్పుడే దాదాపు ఈ యొక్క మన రాజమండ్రిలో పుష్కరాల టైంలోనే తొక్కిసలాటలో దాదాపు 40 మంది వాళ్ళ యొక్క సినిమాలకు, వీడియోలకు, అదేదో వాళ్ళు చేసేదాన్ని హైప్ చేసుకోవాలని అక్కడ 40 మందిని చంపేశారు. ఇట్లా రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా ఏది జరిగినప్పటికీ రామతీర్థంలో రాముని తల,
ఎవరు నరికారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, తల నరికినటువంటి వ్యక్తికి అశోక్ గజపతి రాజు గారు పక్కన ఉండి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించాడు ప్రభుత్వం నుంచి. అంటే అతను ఎవరు చేసినట్టు లెక్క? ఎవరు చేశారు చెప్పండి? ఏటు అతను. మళ్ళీ అంతర్వేది రథం అయితేనేమి, అది జగన్మోహన్ రెడ్డి హయాంలో చేయించింది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మన టీడీపీ పార్టీ వారే. ఇటువంటివంతా కూడా వాళ్ళ హయాంలో చెయ్యకపోగా మన హయాంలో చేయించి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలని ప్రయత్నించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత, నేను కూడా దేవాదాయ శాఖ సలహాదారునిగా ఉన్నా కాబట్టి చెప్తున్నా, రాష్ట్రంలో కొత్త దేవాలయాలు అయితేనేమి, పాత దేవాలయాల జీర్ణోద్ధరణ అయితేనేమి, ఇవి టీటీడీ కింద, శ్రీవాణి కింద అయితేనేమి, మన ఎండోమెంట్స్ కింద దాదాపు CGF ఫండ్స్ కింద దాదాపు కొన్ని అక్కడ 2000 దేవాలయాలు దాని కింద, ఒక 3-4 వేల దేవాలయాలు CGF ఫండ్స్ కింద నిర్మించడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎవరు చేశారు చెప్పండి? బాగా ఆలోచించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కొట్టేసినటువంటి 40 దేవాలయాలను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దానిలన్నింటినీ ప్రతిష్ఠ చేసి దాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఇట్లా దేవాలయాలన్నీ CGF కింద, శ్రీవాణి కింద కూడా కట్టించడం జరిగింది. ఇదొక్కటే కాదు, ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళ నాన్న కాలం నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు పాదయాత్రలో వారు నడిచినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నడిచినప్పుడు కానీ, మారుమూల గ్రామంలో ఉన్న దేవాలయానికి ధూప దీప నైవేద్యము అని తీసుకొచ్చినది రాజశేఖర రెడ్డి గారే. వీరు ఎంతసేపు ఉన్నా వారు క్రిస్టియను లేకుంటే ఇంకొకటే జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకు దూరం చేయాలని మాట్లాడుతున్నారు. దాన్ని ప్రారంభించిండేది ఈరోజు మారుమూల దేవాలయంలో కూడా దీపం వెలుగుతూ ఉంది అంటే బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వీరు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడున్న దేవాలయాల కంటే కూడా ఎక్కువ, మరింత రెట్టింపు చేసి వారు అన్ని దానిలకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇటువంటి దేవాలయాలకు మంచి దేవాలయాలన్నీ కట్టించారు. దైవత్వం అన్నా, హిందువులన్నా గౌరవంగా వారు ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీరు ఎప్పుడన్నా ఇవ్వండి, మీరు ఎప్పుడన్నా ఒక చిన్న ఫోటో ఇవ్వండి, దేవుని ఫోటో జగన్మోహన్ రెడ్డి గారికి, చేతులు కాళ్ళకు చెప్పులు పక్కన వదిలిపెట్టి వచ్చి తీసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఆ బూట్లతోనే, వారు వేసుకున్న బూట్లతోనే ప్రతిష్టలు చేస్తాడు. వారు వేసుకున్న బూట్లతోనే మన అమరావతి నిర్మాణం కూడా బూట్లతోనే చేసినట్టున్నాడు ఆయన. ఫస్ట్ శంకుస్థాపన మన్నటికి ప్రతి ఒక్క కార్యక్రమంలో జరిగినా శాలువ కప్పించుకున్నా. మొన్న పవన్ కళ్యాణ్ గారి భేటీలో కూడా ఒకటి ఇచ్చారు, కానీ మోకాళ్ళ వరకే తీశారు, కింద అట్లే ఉన్నాయి బూట్లు ఇద్దరికి. ఇటువంటి గౌరవం, హిందుత్వం అన్న గౌరవం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికే. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు. వీళ్ళు ఏమంటే దాన్ని మసిబూసి మారేడికాయ చూసి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకు దూరం చేయాలని చూస్తున్నారు. కానీ అది రాంగ్ కాన్సెప్ట్. వాళ్ళ పప్పులో వాళ్ళు కాలేస్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే దీంట్లో ప్రధానంగా ఇందాక కూడా మీరు పెద్ద ఆయన గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు తీశారు కాబట్టి చెప్తున్నాను. అంటే వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది, ఎల్లో మీడియాలో ప్రధానంగా మనకి వార్తలు వస్తుంది ఏంటంటే, తిరుమలలో కూడా అన్ని కొండలు ఎందుకు, కొన్ని కొండలు చాలు అని చెప్పి గతంలో చేశారు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన హయాంలో రాష్ట్రంలో క్రిస్టియన్ల కోసం చాలా చేశారు ఆయన. వాళ్ళకి గౌరవ వేతనాలు ఇవ్వడం కానీ, పాస్టర్ల కోసం ఇవన్నీ చేశారు. రీసెంట్గా ఒక ఆలయ ఓపెనింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు కూడా అక్కడ హోమంలో కూడా అక్షంతలు ఇస్తే పక్కన పడేయటం, తర్వాత తీర్థం ఇస్తే కిందకి వదిలేయటం, ఇలాంటి పనులను చేశారు. వీళ్ళు హిందువులు వ్యతిరేకులు అనే ఒక ముద్ర బలంగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి దీంట్లో రాజశేఖర రెడ్డి గారు వారు ఉన్నప్పుడు జీవో నంబర్ 647 ఒకటి 643 అనుకుంటా, 2 ఇచ్చారు. ఆ 2 దాండ్లలో ఒక జీవోలో ఏముంది, ఇది 2 కొండలు కాదు 7 కొండలు అని ఉంది. ఇంకొక జీవోలో ఏముంది, తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు పెద్ద దేవాలయాల్లో, ఏ కేటగిరీ ఉన్న దేవాలయాల్లో అంతా కూడా అన్యమత ప్రచారం తగదు, అక్కడ ఎన్నికలు కూడా నిర్వహించకూడదు అని ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక బిట్టులో ఏదో చేస్తే ఆ జీవోను కూడా క్యాన్సిల్ చేస్తాను అని చెప్పడం జరిగింది. చాలా చోట్ల చూసాం. క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఉంది, దీన్ని నేను జీవోను రద్దు చేస్తాను అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు దీని పట్ల, హిందువుల పట్ల ఎవరికి గౌరవం ఉందనేది చెప్పండి, మీరే చెప్పాలా. మేమంతా చెబుతూనే వస్తున్నాము, హిందువుల పట్ల గౌరవం ఎవరికి ఉందని అన్నది టీవీలు చూసే వాళ్ళకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, విఘ్నులందరికీ కూడా తెలుసు.
ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ విషయాలంతా కూడా. కాబట్టి ఈ 2 కొండలు కాదు 7 కొండలని జీవో ఇచ్చిండేది రాజశేఖర రెడ్డి గారే. దాంట్లో ఏ ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ తీసుకుంటూ వస్తుంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన అయితేనేమి, ధూపదీప నైవేద్యాలు అయితేనేమి, అర్చకులకు అర్చకులకు డబ్బులు పెంచడంలో అయితేనేముంది, 10,000ను 15,000, 15,000ను 20,000, ఇటువంటి కార్యక్రమాలంతా అర్చకులకు కానీ దేవాదాయ శాఖకు కానీ చేసిండేది తండ్రి తనయులు ఇద్దరూ కూడా రాష్ట్రంలో హిందుత్వాన్ని కాపాడారు. దాంట్లో ఏమాత్రము ఎవరికి సందేహం కూడా లేదు. రైట్. సో ఇన్ని మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు, కూటమి నాయకులు ఇన్ని చెప్తున్నారు. గతంలో ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా ఉన్నప్పుడు పృథ్వీరాజ్పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఏదో ఆడియో లీక్ అయ్యి అవి రకరకాలుగా వినిపించినాయి. వితిన్ డేస్లో ఆయన పైన చర్యలు తీసుకున్నారు, ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించారు. కానీ ఇక్కడ చూస్తే మనం బిఆర్ నాయుడు గారి పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆమె గతంలో రాసినట్టు కొన్ని లేఖలు వచ్చినాయి, కొన్ని వీడియోలు వచ్చినాయి. ఇన్ని జరుగుతున్నా ప్రెస్ మీట్ ఆయన ఖండించారు, రకరకాలు జరుగుతున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి కనీసం ఆయనకు ఒక నోటీస్ ఇవ్వటం కానీ, ఆయన పక్కగా తప్పించడం కానీ అలాంటి యాక్షన్ కూడా ఏం జరగట్లేదు. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ చాలా పారదర్శకంగా మనకు పాలన అందించారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏది కూడా ఇప్పుడు మీరు చెప్పిన దానికి మాట్లాడుకుంటూ వస్తే వీళ్ళ టైంలో అది లేదు. ఒక్క ఆడియో వల్లనే పృథ్వీరాజును వెంటనే మార్చివేయడం జరిగింది. అంటే ఇది ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు అటువంటి వ్యక్తిని మనము తీసుకురాకూడదు, తీసుకొచ్చినాం వెంటనే, అతన్ని తెలియక తీసుకొచ్చినాం వెంటనే మనము దీన్ని ప్రక్షాళన చేయాలని చేసేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎవరైతే ఆమె పేరు ఏదో ముందు ఆమె అభియోగాలు ఉన్నాయో వారు ఆమెనే సీఎం గారికి ఒకటి, అప్పటికంటే కాబోయే సీఎం అని రాశారు. ఆయనకోటి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటి, లోకేష్ గారికి ఒకటి వ్యక్తిగతంగా ఆమె అందించడం జరిగింది లేఖలు. అంటే అప్పటికేమని బిఆర్ నాయుడు గారు పలానటువంటి వ్యక్తి క్యారెక్టర్ లేదు అని తెలుసు ఆయనకి, తెలిసి కూడా అతన్ని నియమించినారంటే అటువంటి నువ్వు రాజ్యసభ ఇచ్చుకో, ఇంకొకటి ఏదైనా చేసుకో, నువ్వు పోయి ఉపరాష్ట్రపతిని చెయ్యి, మనకు ఫరక్ పడదు. కానీ అత్యంతమైనటువంటి భక్తులు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి వాడు కొంచెం ఆచార వ్యవహారాలు తెలిసి ఇటువంటి కార్యక్రమాలంతా హిందుత్వం అంటే నమ్మకము, హిందుత్వం అంటే గౌరవము ఉన్నటువంటి వ్యక్తి ఇవ్వాలి. అటువంటి వ్యక్తికి ఇచ్చావు. నిన్న మొన్న ఏం చెప్పాడు ప్రెస్ రిపోర్ట్లో, నాకు హైదరాబాద్ నడిబొడ్డులో చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడ తిరుమలలో ఉండి నాకు చేయాల్సిన కర్మ పట్టలేదు అంటున్నాడు. అంటే అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చావు, ఇప్పటికైనా మేలుకోవాలా అంటున్నా. అటు హిందుత్వం మీద గౌరవం లేదు, అతనికి హిందువులంటే మనకు ఇది అభిమానము లేదు, ఏది లేదు. అటువంటి వ్యక్తికి ఇచ్చి హిందుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగదార్చారు ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరు కూడా దీన్నే అనుకుంటున్నారు. రైట్. ఇక మనం కొంచెం ఇటువైపు రాజకీయాల వైపు వద్దాం సార్. సో రాజకీయాల గురించి మాట్లాడుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, మొత్తం మీద 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం, ఈ 21 నెలల్లోనే మేము 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు. బహుశా దేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదేమో, ఇది ఒక గిన్నిస్ రికార్డ్ అనుకోవచ్చా? ఇది దేశంలోనే కాదు, ఎక్కడ ప్రపంచంలో కూడా జరిగింది అది. వారు చెప్తూ 6,28,327 మందికి 4/3/2026 తేదీకి ప్రభుత్వంలో, ప్రైవేట్ రంగంలో ఏ జిల్లాలో గ్రామాలయాల్లో ఎక్కడిచ్చాడో మనకు తెలీదు, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడంట. ఎంత హాస్యాస్పదం అనిపిదా? 6,28,327 ఉద్యోగాలు ఇచ్చారంట. వాళ్ళని అందరినీ ఒక తాటి మీద పెట్టి నాకు తెలిసి 327 మందిని కూర్చోబెట్టినా చాలు వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు అని. మిగతాది 6,28,000 పక్కన పెడితే 327 మందిని కూర్చోబెట్టండి చాలు. మీరు ఆ 6 లక్షల చూపిస్తే మీరు 6 పైచీలకు అన్నీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ 11 మంది ఎమ్మెల్యేలు కానీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మీ విధంగా అభియోగాలు అనవసరం. ఎందుకంటే ఇంత అభివృద్ధిని మీరు చూపిస్తున్నప్పుడు మేము ఊరికే ప్రజల్లోకి పోయి
నువ్వు చెప్పినది అబద్ధం అని చెప్పుకోకుండా చూపిస్తే మా వాళ్ళంతా కూడా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఏం చెప్తే చేద్దాం, మళ్ళీ ఎన్నికల్లోకి పోయేదానికి బాగుంటుంది అని చెప్తాను. ఇదంతా మసిబూసి మారేడుకాయ చూసి బ్లఫ్ చేస్తున్నారు. ఇట్లే వెనకటికి దీంట్లో కూడా ఒక సామెత ఉంది, తాటి చెట్టు ఎక్కాడంట. ఎందుకు ఎక్కావంటే దూడకు గడ్డి గీయడానికి అన్నాడంట. సేమ్ దానికి దీనికి పొంతన ఉండదు, వీళ్ళు చెప్పేదానికి దానికి కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, కాబట్టి అదంతా రాంగ్ కన్ఫర్మేషన్. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం ఒకటే గమనిద్దాం, దాదాపు ఇప్పటికీ లడ్డు సమస్య తీసుకొని వచ్చి ఎన్ని రోజులైంది మనమే మాట్లాడుకుందాం. 6 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ బోట్ అయింది. బోట్ అయిన తర్వాత చిన్నగా ఇంకో 2-3 అంశాలకు వచ్చారు. లడ్డు నుంచి స్టార్ట్ చేశారు. ఈ రోజుటికి 1.5 సంవత్సరం అయింది, దాదాపు సంవత్సరం పైచిలుకైంది. రోజు ఇదే నడుస్తుంది చెప్ప. వాళ్ళు చేసిన సూపర్ 6లో అభివృద్ధి ఏమన్నా ఉందా? సూపర్ 6 అయిపోయింది, మొత్తం 6 ఇచ్చేసినట్టే. దాని గురించి అదే సూపర్ 6లు వాళ్ళు 6 ఇచ్చారు. ఆ సూపర్ 6లో ఒకటి కిరణ్ రాయల్, ఒకటి జనసేన సూపర్ 6లో అదొకటి. మళ్ళీ నజీర్ అనే అతను ఎమ్మెల్యే ఒకటి, ఆదిమూలము, ఖాదర్ బాషా, అరవ శ్రీధర్, బిఆర్ నాయుడు, వీళ్ళందరూ కూడా సూపర్ 6లు. ఏమే ఇంకా అల్టిమేట్గా ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు ఆణిముత్యాలు. వీళ్ళందరినీ వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళు చేసిన కార్యకలాపాలకి అవి సూపర్ 6లు అమలు అయినట్టే అనుకుంటున్నా. ఓకే, అదేనా చంద్రబాబు నాయుడు గారు అయిపోయినాయి అని చెప్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండేది సూపర్ 6, వీళ్ళు చేస్తుండేది సూపర్. కాబట్టి ఈ సూపర్ 6కు దీనికి వీళ్ళు చేసేదానికి చాలా తేడా ఉంది. ఏమీ అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఈ రోజుకి కూడా మేమేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పారో అంటే గతంలో కూడా అది చేసి చూపించారు. ఓకే, అతను కరోనా వచ్చినా లేదంటే మనకు ఆ కాలంలో ఏమైనా కూడా చెప్పిండేది చేయాలా అన్నది దృఢ సంకల్పంతో ప్రజలకు పక్షాన నిలబడాలా, ప్రజలకు న్యాయం చేయాలా అని చేశారు. కానీ ఈరోజు ప్రజల పక్షాన లేదు, నాయకుల పక్షాన నిలబడి ఎవరికి వారికి లైసెన్సులు ఇచ్చేసి దోపిడీలు దొమ్మీలు చేసుకుంటా ఏ జిల్లాలో చూసినా ఎమ్మెల్యేలు దోపిడీలు దొమ్మీలు. మళ్ళీ మనం వచ్చే ఎన్నికలలో వస్తామో రామో అనే అపనమ్మకంతో ఎవరికి వారు దోచుకుంటున్నారు, ఎవరికి వారు దాచుకుంటున్నారు. ఇది తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలుగా ఏదే విధ ప్రభుత్వము సహకారం అయితేనేమి ప్రజలకు సహకారం లేదు, ప్రజలకు రక్షణ లేదు, ఏది అన్ని దాంట్లో కూడా విఫలమైంది ప్రభుత్వం. రైట్. అయితే ప్రధానంగా ఇంకోటి వినిపిస్తుంది ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాలకు వెళ్ళబోతున్నారు, లోకేష్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అని చెప్పి ఒక వార్త ప్రధానంగా వినిపిస్తుంది. ఒకటి ఇదంతా జరిగితే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, కాపుల పరిస్థితి ఏంటి? ఒకటి మనం అంటే కులాన్ని గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడచ్చు, కానీ మనము రాష్ట్రంలో మనందరము ప్రజలు, మనము బడుగు బలహీన వర్గాలు అనుకోవచ్చు, లేదంటే ఉన్నత స్థాయిలో ఉన్నట్టు వారు అనొచ్చు. వీళ్ళందరికీ న్యాయం జరగల్లా, చెప్పినది చేయాలా అని కోరుకుంటాం. కానీ ఇక్కడ నేను దాదాపు 1.5 సంవత్సరం కిందే నేను ఒక్కసారి ఏదో టీవీలో ఇంటర్వ్యూలో చెప్పా, ఇది రాసి పెట్టుకోండి. ఈరోజు ఎప్పటికైనా సరే దాదాపు ఇంకా ఎన్నికలు 2-3 ఏళ్ళకు వస్తాయి అనంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయాల్లోకి పోయి చక్రం తిప్పాలా అని అనుకుంటుంటారు. ఎందుకంటే అక్కడికి పోయి వారు ఏదో ఒకటి చక్రం తిప్పడానికి, ఇక్కడ లోకేష్ బాబు గారిని సీఎం చేయాలా అనుకుంటారు. ఎందుకంటే ఇల్లు దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలా అని అంటుంటారు కదా. ఆ పందాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లొచ్చారు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు సీఎం కాలేదు ఆయన. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఆశయాలను, ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి నేను మరింత మెరుగ్గా మా నాన్న కంటే ఎక్కువ చేస్తాను అని ప్రజల్లోకి పాదయాత్రలోకి వచ్చి ప్రజలను ఒప్పించి మెప్పించి సీఎం కాగలిగారు. కానీ లోకేష్ బాబు గారికి ఇది లేదు అన్నది చంద్రబాబు గారికి బాగా తెలుసు. కాబట్టి ఇంకా 3 ఏళ్ళు ఉండగానే కొడుకును లోకేష్ బాబు గారు సీఎం అని వెనకాల బోర్డులో ఒకటి తగిలించాలా, అది తగిలిచ్చే ఏర్పాటు చేస్తాడు. లాస్ట్లో ఏ విధంగా అనేది నాకు తెలుసని నేను 1.5 సంవత్సరం కింద చెప్పా. అదే జరుగుతుంది కూడా. వారు ఉపరాష్ట్రపతిగా వెళ్ళవచ్చు, వీరు
లోకేష్ బాబు గారిని సీఎం చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు నోట్లో ఏలేసుకొని కూర్చొని చూస్తూ ఉండదు. ఇంత తప్ప జరిగేదేం లేదు. దాని గురించి అంటే ఇంకా కాపులంటామా ఎవరి పాటికి వాళ్ళు రావాలా. సీఎం స్థాయిలో ఉన్న వారు మనం చూసుకుంటుంటాం ఎన్నికల్లో. జనసేన వాళ్ళు ఏమంటుంటారు, నిన్న కిరణ్ రాయ్ ఏదో చెప్పాడు, మా వల్ల మేము లేకపోతే తెలుగుదేశం ఒక్క ఇంచు కూడా కదలలేదు, ఒక్క సీటు కూడా రాలేదు ఎన్నికల్లో అని అంటాడు. కానీ వీళ్ళు చూస్తే మీరు ముందుకు ఎప్పుడన్నా పోయారా అంటే పవన్ కళ్యాణ్ గారు ముందు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవలేకపోయారు. ఎవరో ఇంకొక ఆయన గెలిచాడు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలరు. కానీ వీళ్ళకు అభద్రతాభావము, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏదో మొత్తం కూటమి పుణ్యమే అని అందరూ రాగలిగారు. కూటమో లేకుంటే ఈవీఎమ్మో తెలియదు. మామూలుగా వచ్చింటే కూడా రకరకాలుగా వస్తున్నాయి కదా ఈవీఎంలు కూడా అని చెప్పుకుంటూ వస్తున్నారు. అదే ఇదే అనేది తెలీదు. మొత్తానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినాడు. ఆ అవకాశాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు అనేది వాస్తవం. ఓకే, కాబట్టి ఏదైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రేపు చంద్రబాబు నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయినా కావచ్చు, ఇక్కడ లోకేష్ సీఎం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నోట్లో వేసుకొని కూర్చొని మేము మీకే 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఊడిగం చేస్తామని చెప్తూనే వస్తుంటారు. పాపము అట్లా చేసుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. అదేముంది, అది వాళ్ళు చూసుకోవాలి. ఎవరు మన పవన్ కళ్యాణ్ గారి కులస్తులు దాన్ని ఎజిటేట్ చేస్తారో, ఆయన్ని సీఎం చేసుకుంటారో, వాళ్ళు లేదు పవన్ కళ్యాణ్ గారు ఇట్లే ఉంటారో, అది వాళ్ళ నిర్ణయం, అది కాపుల నిర్ణయం. అది మనమేమి మనం ఏలు పెట్టాల్సిన పని లేదు, మనం మాట్లాడాల్సిన పని లేదు. వాళ్ళు ఎంత మాత్రం స్పందిస్తారో చూడాలి ఈ యొక్క విషయాన్ని. స్పందించి ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ చేసుకుంటారా, లేదు పవన్ కళ్యాణ్తో పాటు మేమంతా కూడా వారికి చంద్రబాబు నాయుడు గారు అండ్ సన్స్కు మేము ఊడిగం చేస్తామా అన్నది వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనం మాట్లాడుకునే పని లేదు. జరిగేదైతే వాస్తవం జరుగుతుంది. రైట్. అయితే సార్, గతంలో అంటే టీడీపీ వాళ్ళు ప్రధానంగా, టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే గత జగన్మోహన్ రెడ్డి సహాయంలో రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగింది, కంపెనీలన్నింటినీ పరిశ్రమలన్నింటినీ వెనక్కి పంపించేశారు అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రభుత్వం ఉచితంగా భూములు ఇచ్చినా కూడా మాకొద్దు, మేము ఉండలేమని చెప్పి కోకోకోలా లాంటి కంపెనీలు, చాలా పేరున్న కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే 21 నెలల్లోనే అంతలా కంపెనీలు భయపెట్టేలా ఏం చేశారు వీళ్ళు? దీనికంతా ఒక్కటే కారణం. ఎప్పుడైతే లోకేష్ గారు ఇట్లా బుక్కు పట్టుకొని ఇది రెడ్ బుక్ అని చెప్పాడో, రాజ్యాంగము రెడ్ బుక్ రాజ్యాంగము, దీంట్లో వాళ్ళ పేరు వీళ్ళ పేరు ఉంటుందో అన్నాడో, అప్పటికే మన పారిశ్రామికవేత్తలు ఎవరు వ్యాపారం చేసేవాళ్ళు రారు. ఎందుకంటే వీరేదో దాన్ని తమాషాగా తీసుకోండొచ్చో, లేకుంటే సీరియస్గా మేము మమ్మల్ని ఇది చేసిన వాళ్ళను మేము హెరాస్ చేసేదానికి చేయొచ్చు అనే. కానీ ఎప్పుడైతే రెడ్ బుక్ అనేది పట్టుకున్నాడో అప్పుడే రాష్ట్రము అట్టడుగుకు వెళ్ళిపోయింది అనేది ఒకటి వాస్తవం. ఎందుకంటే ఎవరు కూడా ఇన్వెస్టర్స్, నువ్వు రెడ్ బుక్ ఈరోజు పెడతావు, నువ్వు వస్తావు, వాళ్ళని హెరాస్ చేస్తావు, రేపు పొద్దున్నే వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తే మిమ్మల్ని హెరాస్ చేస్తారు, మేము మధ్యలో ఉండాలా వద్దనేది ఎవరైనా వ్యాపారవేత్త ఆలోచించుకుంటాడు కదా. ఆ ఆలోచనలో పడిపోయి బికాజ్ ఆఫ్ ఓన్లీ రెడ్ బుక్ అనే ఒక పదంతోనే వ్యాపారవేత్తలు కానీ మన పారిశ్రామికంగా కానీ మన రాష్ట్రము అభివృద్ధి చెందలేకపోతున్నది అన్నది వాస్తవం. ఓకే, దాంట్లో ఏ డౌట్ లేదు. ఓకే, ఎన్డీఏ కూటమిలో మేమే కీలక భాగస్వామ్యం, మేము లేకపోతే అసలు ఎన్డీఏ కూటమి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పడిపోద్ది అని చెప్పి గొప్ప గొప్ప కబుర్లు చెప్తూ ఉంటారు వీళ్ళు. అయితే కనీసం ప్రత్యేక హోదా పక్కన పెట్టేశారు, విభజన హామీలు ఇంతవరకు అసలు వాటి గురించే మర్చిపోయారు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్ కానీ లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా మర్చిపోయారు. అట్లీస్ట్ వీళ్ళు ఎంతో ముద్దుగా చెప్పుకునే అమరావతికి కూడా చట్టపద్ధతి కల్పించలేకపోయారు. అంటే ఇవన్నీ వీళ్ళు సిన్సియర్గా ట్రై చేయట్లేదా? సెంట్రల్లో బీజేపీ వీళ్ళని పట్టించుకోవట్లేదా? ఒకటి, ఇప్పుడు నితీష్ కుమార్ అయినా వారు చూసే ఉన్నాం, నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారైనా ధృతరాష్ట్ర కౌగిలిలో ఉన్నారు వీళ్ళు. ఓకే, ధృతరాష్ట్ర కౌగిలిలో ఒకరు అణిగిపోయారు. నితీష్ కుమార్ గారు ఈరోజు చూసాం, 10 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ధృతరాష్ట్ర కౌగిలిలో పడిపోయి దాన్ని ఇప్పుడు బయటకు వచ్చి ఏదో సెంట్రల్ మినిస్టరు రాజ్యసభ తీసుకొని ఆ పట్టాన్ని వాళ్ళకి అప్పచెప్పేశారు. ఒకటి పడిపోయింది, ఇప్పుడు 2వ వికెట్ రెడీగా ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. అంటే ఇది కూడా ఆ ధృతరాష్ట్ర కౌగిలిలో నుంచి వెళ్ళిపోయి ఉపరాష్ట్రపతి అయిపోయి ఇక్కడ నాకు తెలిసి లోకేష్ బాబు అని వీళ్ళు అనుకుంటున్నారు, తీసి దీన్ని బీజేపీ వాళ్ళైనా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏదైనా జరగచ్చు. రేపు దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ను వాళ్ళు పట్టుకోవాలా అనుకున్నప్పుడు ఆ పక్క అది అయిపోయింది, ఈ పక్క ఇది కావాలన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని ఇక్కడ చేసి ఏదో రకంగా నయానో భయానో ధృతరాష్ట్ర కౌగిలిలో పెట్టేసుకొని ఇది చేయాలన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
కాకపోతే ఇది అదే మనం ఏదేమనుకున్నా ధృతరాష్ట్ర కౌగిల్లో ఉన్నారు. వీళ్ళకి ఇంతకన్నా ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి. వీళ్ళు కేంద్రము ఎలా చెప్పితే అలా వీళ్ళ చేతుల్లో ఉన్నప్పటికీ, అంటే మీరు చెప్పారు, మంచి క్వశ్చన్ వేశారు. మనకు స్పెషల్ స్టేటస్ కానీ రాలేదు, మనకు పోలవరం కానీ డబ్బులు రాలేదు. ఇంకొకటి ఏమేమి చెప్పారో మెడికల్ కాలేజు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలు ప్రారంభించలేకపోతున్నారు. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి దానికి జగన్మోహన్ రెడ్డి గారు 6-7 ప్రారంభించారు. ఇంకా మిగతాటి వీళ్ళు దాన్ని డబ్బు తీసుకొని వచ్చి కేంద్రం నుంచి స్టార్ట్ చేయలేకపోతున్నారు వీళ్ళు, మిగతా అరోకరో పనులు. కాబట్టి ఇటువంటివంతా కూడా కేంద్రంతో వీళ్ళు మాటలు చెప్పడానికి బయటికి బాగానే ఉంటుంది, కానీ వీళ్ళు ఏమీ చేయలేరు. రాష్ట్ర ప్రజలు వీళ్లను మామూలుగా అదేదో చెప్తారు కదా, పాలిచ్చే ఆవును వదిలిపెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు అని అనుకుంటున్నారు. ఓకే సార్ ఫైనల్గా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబ నియంత్రణ గురించి చెప్పారు. ఆ అసెంబ్లీలో ఏదో ఒక 8 అడుగుల కండోమ్స్ పెట్టాము, మొత్తం అసెంబ్లీ మొత్తం కండోమ్స్తో చేసామని చెప్పారు. సరే ఇప్పుడేం చెప్తున్నారంటే ముగ్గురిని కానండి, 2 కన్నా ఎక్కువ కంటే వాళ్ళకి 25,000 ప్రోత్సాహం అలాంటివి ఇస్తామని చెప్తున్నారు. ఓ పక్కన ఇప్పటికే రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేనంతగా గత 10 ఏళ్లలోనే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. దాదాపుగా 20 లక్షల పైచిలుకు నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఖర్చులు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టు ఆంధ్ర రాష్ట్రంలో జాబ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, సరైన ఉచిత విద్య కానీ, నాణ్యమైన వైద్యం కానీ ఏం దొరకట్లేదు. మరి ఈ పెరుగుతున్న జనాభా ఇప్పుడైతే ఆయన కనండి అని చెప్తున్నాడు. ఈ జనాభా పెరిగే జనాభాకి మౌలిక వసతులు కల్పించడంలో కానీ, నాణ్యమైన విద్యా వైద్యం కల్పించడం కానీ సరైన వసతులు ఏపీకి ఉన్నాయా? అసలు ఆ దిశగా ఆలోచన జరుగుతుందా? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వచ్చే అసెంబ్లీలో ఇప్పుడు ఈరోజు చెప్పారు, ఆ రోజు ఎప్పుడో చెప్పాడు, ఒకరిని కనండి చాలు, ఒకరు 2 ఏదో ముద్దు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ 3 4 మీరు పిల్లల్ని కనండి అంటున్నాడు. నాకు తెలిసి వచ్చే అసెంబ్లీ దీంట్లో పుట్టబోయే బిడ్డలకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆ రోజే పుట్టినరోజే ఇచ్చేటట్టుగా ప్రకటిస్తాడు అనిపిస్తుంది. ఇప్పుడు 6 లక్షలు ఇచ్చాడు కదా, 6 లక్షల పైచిలకు 202 చిల్లర ఏదో ఇచ్చాడు కదా. ఇంకా వచ్చే ఎన్నికల్లో నాకు తెలిసి ఈసారి మన అసెంబ్లీలో అదే ప్రకటన చేస్తారు. వచ్చే మీ పుట్టబోయే బిడ్డలకు అందరికీ కూడా ఏ కంపెనీలో ఎందుకంటే వీరు తెచ్చిన కంపెనీలు ఇప్పుడు చాలా దండికి వచ్చాయి కదా. ఇప్పుడు రాష్ట్రం అంతా ఏమైపోతుంది, వీళ్ళు తెచ్చిన పారిశ్రామికవేత్తలతో, వీరు తెచ్చిన వ్యాపారంతో అభివృద్ధి చెంది బాగా నిండుగా తులతూగుతా ఉంది. అంటే ఇప్పుడు ఉద్యోగస్తుల కోసము పారిశ్రామికవేత్తలు అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతో చెప్పింటారు, కొంచెం మీరంతా బిడ్డలను ఎక్కువ కనండి, మేము మీకు రెడీగా ఉద్యోగాలు ముందే ఇచ్చేస్తామని వచ్చే దాంట్లో కూడా ఆ ప్రకటన చేయడం జరుగుతుంది. మనం దాంట్లో ఆశ్చర్యం లేదు, మంచిదే వారు చేస్తున్నది. ఎందుకంటే రాష్ట్రంలో పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందింది. ఓకే, దానివల్ల వచ్చే అసెంబ్లీలో మనం చూద్దాం. అందరికీ పుట్టబోయే బిడ్డలకు మొత్తం సర్టిఫికెట్లు, ఉద్యోగం, జాబ్ అపాయింట్మెంట్స్ ఉండిపోతాయి. ఓకే, దానివల్ల ఇంకా రాష్ట్ర ప్రజలే నిర్ణయించుకుంటారు ఏం చేయాలా అన్నది. ఓకే సార్, అయితే అసెంబ్లీలో మండలిలో కులాల గురించి చర్చ జరుగుతుంది, మతాల గురించి చర్చ జరుగుతుంది, లడ్డు గురించి చర్చ, రకరకాల అంశాలు అన్నిటి గురించి చర్చ జరుగుతుంది. కానీ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉచిత విద్య కావచ్చు, నాణ్యమైన వైద్యం కావచ్చు, 6,200 కోట్ల బకాయిలు ఉన్న స్కాలర్షిప్, మన ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, వీటి గురించి అసలు చర్చే లేదు. అసలు అంటే ఈ యొక్క విద్యార్థులు ఉన్నారు, వీళ్ళకి మౌలిక వసతులు కల్పించాలి, ఇవన్నీ గవర్నమెంట్ మర్చిపోయిందంటారా? అంటే నేను ఒకటి మర్చిపోవడం కాదు, గవర్నమెంట్ ఏమీ చేయలేకపోతుంది. ఓకే, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది, నిస్సహాయ పరిస్థితిలో ఉంది. చేతులు ఎత్తేసినారు. ఆ చేతులు ఎత్తితే నేను కింద పడినా నాదే పై చేయంటారు కదా, దాన్ని ఆ విధంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఊరికే దాన్ని అందరినీ హైప్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ చేతిలో ఏమీ లేదు, కేంద్రం నుంచి తేలేకపోతున్నారు, ఇక్కడ ఉన్న నిధులు వాళ్ళు పరిపాటిగా వాడుకోలేకపోతున్నారు. ఎంతసేపు ఉన్నా కూడా 3 హెలికాప్టర్లు, 3 చార్టర్డ్ ఫ్లైట్లకే డబ్బులంతా సరిపోతూ ఉంది. ఎవరి పాటికి వాళ్ళు, మనం ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఇంతవరకు చూసిండం. చాలాసార్లు అడిగా డిబేట్లలో కూడా, కాదు సీఎం గారు తిరుగుతున్నారంటే ఓకే, మేము కూడా గతంలో కూడా ఏ సీఎం అయినా, ఈ సీఎంఏ కాదు ఏ సీఎం అయినా టైం ఫ్యాక్టర్గా హెలికాప్టర్ కానీ చార్టర్డ్ ఫ్లైట్ కానీ వాడుకోవచ్చు, తప్పు లేదు, తిరగాలి కూడా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో మనం ముందుకు పోతున్నాం కాబట్టి తిరగాల ఫాస్ట్ యుగంలో. కానీ ఇక్కడ 3 ఏంది, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ బాబు గారు, ఎంత డబ్బులు అవుతా ఉంది, ఏం కథ? ఒక్కసారి
మీరు దానికి తెల్ల కాగితం మీద ఇవ్వండి అని అడిగితే అందరూ ఇంతవరకు ఏ డిబేట్లలో వాళ్ళు జనసేన వాళ్ళు పట్టించుకోలేదు, టీడీపీ వాళ్ళు పట్టించుకోలేదు. బయటకు వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు మాత్రం ఏమంటారంటే మా సొంత ఖర్చులతో తిరుగుతున్నారు అంటారు వాళ్ళు. ఓకే, అంటే తప్ప శ్వేతపత్రం విడుదల చేయండి అంటాం. ఇంతవరకు ఎవరు కూడా ఇయ్యలేదు. రాష్ట్రాన్ని హెలికాప్టర్లకు, చార్టర్డ్ ఫ్లైట్లకు అధోగతి పాలు చేస్తున్నారు, ప్రజల డబ్బుతో తిరుగుతున్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికో వెళ్ళారు, బెంగళూరులో ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఫంక్షన్కు, ఇక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్. ఎవరిది పోతుంది అంటే మీది మీ కార్యక్రమాలకు పోండి, ఎవరు వద్దని చెప్పడం లేదు, మీ సొంత ఫ్లైట్లలో తిరగండి. కాబట్టి ఇటువంటి డబ్బులను వృధాగా వాడేస్తూ వచ్చిన నిధులను సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారనేది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.